ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న వారంతా మనుషులంతా మరి క్రీస్తు శకంలోనే పుట్టారండి. క్రీస్తు శకంలోనే బ్రతుకుతున్నారు. క్రీస్తు శకంలోనే చనిపోతారు. ఇంకొక శకము లేదండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము మన చరిత్రలు చెప్తున్నాయి. ఎవరు తీసేసేది కాదు. ఎవరు తీసేసి మీ మానసిక స్థితి సరిగా లేక ఇంత మంచి గ్రంథాన్ని మీరు తిడుతున్నారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము రెండే. ఇంకొక శకము లేదండి, రాదు. అయితే మనుషులు దేవుడు చేశాడండి. మనుషుల్ని కోతి నుండి పుట్టారు, ఆ జంతువు నుండి ఈ జంతువుని అంటున్నారు కదా. కోతి నుండి పుడితే మనకు జబ్బు చేసినప్పుడు కోతి రక్తం ఎక్కించాలి కదండి. మరి మనిషి రక్తం ఎక్కిస్తున్నాడు ఎందుకు దేవుడు? కోతిలాగా మనం చెట్టు పుట్టలు ఎక్కట్లేదు కదా, ఆకాయ ఈకాయ తింటలేదు కదా. మనిషిని జాగ్రత్తగా దేవుడు మట్టితో చేసి మనల్ని మంచిగా ఒక జీవితం ఇచ్చి ఒక స్థితిలో ఉంచి మనల్ని పెంచి పోషిస్తున్నారండి. దేవుడు ప్రత్యేకించబడినటువంటి వారము. తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేచన అన్నీ కూడా దేవుడు మనిషికి పుట్టారు. కోతి నుండి పుట్టలే, చెట్టు నుండి పుట్టలే, పుట్ట నుండి పుట్టలేదండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.